వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి హైకోర్టులో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ అయితే జరిగాయి. సో అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే భర్తీ చేశారు. జూనియర్ ఇంజనీర్, జూనియర్ టెక్నీషియన్, సో ఇలాంటివన్నీ పోస్టులు అయితే భర్తీ చేశారండి. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనమైతే తెలుసుకుందాం. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు, మేల్ అయినా ఫీమేల్ అయినా సరే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీస్ ఎంత, ఏ డేట్ లోపల అప్లై చేయాలి, సో ఇలాంటివన్నీ కూడా అయితే మనమైతే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. అందులో అయితే వెంటనే జాబ్ అప్డేట్స్ అన్నీ పోస్ట్ చేస్తుంటాము టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో. మీరు వెంటనే చూసి అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, కింద లింక్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మన వీడియో లెక్కతో వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ సమ్ ప్రొడక్ట్స్ అనేది ట్యాగ్ చేస్తాను. మనకు 50% ఆఫర్ అనేది ఉంది మనకు ఫ్లిప్కార్ట్, మింత్రాలో. సో పర్చేస్ చేయాలంటే చేయండి. ఇప్పుడైతే మన వీడియో లెక్క అయితే వెళ్ళిపోదాం. సో చూసేయండి. ఇక్కడ ది హైకోర్ట్ ఆఫ్ కేరళ అయితే ఇచ్చారు కదా. ఇక్కడ ఇది నోటిఫికేషన్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్వాలిఫైడ్ ఇండియన్ సిటిజన్స్. సో ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ ఆఫ్ అపాయింట్మెంట్ టు ద ఫాలోయింగ్ ద పోస్ట్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ కేరళ క్యాండిడేట్ షాల్ అప్లై ఆన్లైన్ త్రూ ది రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది ఇచ్చారు. ఇది ఉంది కదా, ఈ పోర్టల్ అంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైటు. ఈ వెబ్సైట్లో వీళ్ళు ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టారు. సో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు. సో మీరు అన్ని కంప్లీట్ డీటెయిల్స్ మీరు చూడొచ్చు, మీకు కూడా తెలుస్తుంది. సో అది ఇక్కడ ఏంటంటే నో అదర్ మీన్స్ మోడ్స్ అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ అయితే ఇచ్చారు. ఓన్లీ వీళ్ళు ఇచ్చిన ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తప్ప ఇంకే అదర్ మోడ్లో అప్లై చేయడానికి లేదు అయితే వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది ఇక్కడ ఇచ్చారు ఇది. అండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఏంటి, కంప్యూటర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అయితే ఇచ్చారు. సో వీళ్ళు హైకోర్టులో కంప్యూటర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు పోస్ట్ నేము. సో స్కేల్ పే ఎంత ఇస్తారు, స్టార్టింగ్ 28,000 శాలరీ అనేది ఇస్తారు. అలా ఇంక్రిమెంట్స్ చేస్తూ 64,000 వరకు అయితే ఉంటుంది శాలరీస్ ఈ హైకోర్టులో ఉండే ఈ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకి. సో అదొకటి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ వ్యాలిడిటీ ఆఫ్ ద ర్యాంక్డ్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఇక్కడ, రిక్రూట్మెంట్ నెంబరు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు కదా. సో మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, టోటల్ ఇక్కడ ఏంటంటే 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంట, వీళ్ళు డైరెక్ట్గా అయితే తీసుకుంటున్నారు. ఎలాంటి రాత పరీక్ష అంటే మనకైతే ఒక స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఆ స్కిల్ టెస్ట్లో అంటే చాలామంది అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయితే షార్ట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని ఏంటంటే అప్పుడు స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ చేస్తారు. సో అలాగే ఇక్కడ కొన్ని డిసేబిలిటీస్ అయితే ఇచ్చారు. ఈ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు అప్లై చేయడానికి వీలు లేదని అయితే అంటున్నారు. అంటే లో విజన్ కానీ, ఇది మనకి హార్డ్ ఆఫ్ హీరింగ్ కానీ, ఇన్కో మోటార్ డిసేబిలిటీస్ కానీ, అండ్ ఇంకేవైనా ఆస్టిమ్స్, స్పెక్ట్రమ్ డిసార్డ్, ఇలా మల్టిపుల్ డిసేబిలిటీస్ ఇన్వాల్వింగ్ అబౌవ్ కాంబినేషన్స్ అయితే ఇచ్చారు కదా. సో ఈ డిసేబిలిటీస్ ఉండే వాళ్ళే అప్లై చేయడానికి లేదు. సో అదొకటి. అండ్ ఇంకా చాలా ఇచ్చారు. సో మీరైతే చూడండి, నేను చెప్పడం కంటే మీరు ఒకసారి చదివితే మీకు తెలుస్తుంది కదా. ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. క్యాండిడేట్స్ బార్న్ బిట్వీన్ ఎప్పుడు 1988 నుంచి 2006 మధ్యలో ఉండే ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో 88 టు 2006 మధ్యలో ఉండే క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో అదొకటి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ ఏమైనా ఇచ్చారంటే నార్మల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇస్తారు. సో మనకేంటంటే చూడండి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి 5 years అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ 15 years ఆఫ్ గ్రాంటెడ్ ద. అండ్ ఇంకా మనకు ఉంటారు కదా వాళ్ళకి అంటే నార్మల్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి అట్లా ఇచ్చారు. ఓన్లీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ఎలా ఉంటాయో అలా మాత్రమే ఉంది. సో అదొకటి. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఏమి ఇచ్చారు, +2 ఆర్ ఈక్వలెంట్ అయితే ఇచ్చారు.
అంటే +2 ఇంటర్ కానీ లేకపోతే ఏదైనా దానికి తగ్గట్టుగా ఈక్వలెంట్ కానీ ఉండేదైతే మీరు చదివి ఉండాలి. సో అదొకటి. అండ్ ఇంకా టైపింగ్ కూడా మంచిగా వచ్చి ఉండాలి. టైపింగ్ మంచిగా టైప్ చేసేది కూడా మంచిగా, అంటే మీరు టైపింగ్ స్పీడ్ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి, +2 అనేది ఉండాలి. వీళ్ళైతే ఇదైతే మెన్షన్ చేశారు. సో అదొకటి. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ అయితే ఇచ్చారు. సో ఇది ఆబ్జెక్టివ్ టెస్ట్ ఒకటి, టైపింగ్ టెస్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలంట. మీరు 10th ఇంటరు అండ్ టీసీ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో క్యాస్ట్ ఒకటి, ఇవన్నీ కూడా ఒరిజినల్సే ఉండాలి. అంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఈ ఒరిజినల్సే అడుగుతారు. అండ్ ఒరిజినల్స్ కూడా అవి కాదా అవునా కూడా చెక్ చేస్తారు. సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి ఓబీసీ వాళ్ళకి. సో అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇంకోటి ఇచ్చారు, స్టెప్ ఫర్ ద టైం రిజిస్ట్రేషన్ అండ్ షెడ్యూల్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఇచ్చారు కదా. సో వన్ టైం మీరు ఏంటంటే హైకోర్టు ఇది వెబ్సైట్ ఉంటుంది కదా, అందులో వన్ టైం మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి, అండ్ లైఫ్ లాంగ్ ఏ నోటిఫికేషన్ వచ్చినా హైకోర్టు నుంచి మీరు ఫ్రీగానే రిజిస్ట్రేషన్ అనేది అదే లాగిన్ అయ్యి అప్లై అనేది చేసుకోవచ్చు అంట. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలంట. సో అదొకటి వీళ్ళైతే మెన్షన్ చేశారు. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఏంటంటే లాగిన్ అయ్యి మీరు అన్ని డీటెయిల్స్ అనేది ఇచ్చేవచ్చంట. సో ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్. అండ్ ఇంకా డీటెయిల్స్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విత్ రీగ్రేడ్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఏంటి, డేట్ ఆఫ్ మనకి అప్లికేషన్ ఎప్పుడు 12th డిసెంబర్ 19th అది ఇది అయ్యింది. అలాగే ఇది ఎప్పుడు డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ ఎప్పుడంటే 6వ తారీఖు 1 అంటే ఈ January 6th అంతా కంప్లీట్ అయిపోతుంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అంటే ఉంటాయి కదా మోడిఫికేషన్స్, ఇలాంటివన్నీ చేసుకోవడానికి ఏంటంటే January 15th వరకు అయితే ఇచ్చారు. విత్ ఫీ పేమెంట్, మోడిఫికేషన్స్, ఎడిట్స్ ఇవన్నీ చేసుకోవడానికి January 15th వరకు. సో అదొకటి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇన్ కేస్ ఆఫ్ డౌట్స్ క్యాండిడేట్స్ మే కాంటాక్ట్, అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ కానీ మిస్టేక్స్ కానీ వచ్చాయనుకోండి, వీళ్ళకి కాల్ చేయొచ్చు అంట. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4:30 లోపల మీరు కాల్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు, ఎలా అప్లై చేయాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ జాబ్ గురించి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు ఏంటంటే వీళ్ళకి కాల్ చేసి అడగొచ్చు. సో అది. అండ్ ఇక్కడ మనకి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే కంప్యూటర్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి కొన్ని ఉంటాయి కదా టైపింగ్ ఇవన్నీ కూడా, అవి ఎన్ని మార్క్స్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సో మార్క్స్ దేనికి ఎన్ని మార్క్స్ అనేది ఇచ్చారు. సో మీరైతే ఇవి ఒకసారి అయితే చూడండి, కింద లింక్ అనేది ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.